తండ్రుల దోషము కుమారుల మీదకు రప్పించును అని దేవుడు కరాఖండిగా నిర్గమకాండములో 20వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు. అవును, నీ కుమారులు నీ కుమార్తెలు ఈరోజు వారి కుటుంబాల్లో సంతోషం సమాధానం లేక అల్లాడిపోతున్నట్లయితే తండ్రిగా తల్లిగా మీరు ఏనాడు చేసిన తప్పులు పాపాలు కావచ్చు, దేవునికి వ్యతిరేకమైన జీవితం కావచ్చు. ఎందుకని? ప్రభువా, నా తప్పులను నా పాపములను క్షమించి ప్రభువా అని తల్లిదండ్రులుగా మీరు దేవుని వద్ద ఈనాడు ఇప్పుడే క్షమాపణ అడిగి పశ్చాత్తాపడకూడదు. ఆ పశ్చాత్తాపన నీ కుమార్తెల జీవితంలో నీ కుమారుల జీవితంలో దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. ఈరోజు వారు సంతోషంగా అలమడించడానికి కారణం నీ బిడ్డలో తండ్రిగా నువ్వు చేసిన పాపమే, తల్లిగా నువ్వు చేసిన పాపమే. మీకు తెలుసా, ఎంతోమంది తల్లిదండ్రులు తెలుసు, వారికి తల్లిదండ్రులు చేసిన పాపం వంశపరంగా కొట్టుకుంటున్న సంగతి తెలుసు. కానీ వారు వ్యభిచారంలో జీవిస్తారు. దేవుడు చెప్పిన 10 ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవిస్తూనే ఉంటారు. నువ్వు తల్లిదండ్రులుగా మీరు దేవుని యొక్క 10 ఆజ్ఞలకు లోబడకుండా జీవించినంత కాలం నీ బిడ్డల జీవితంలో నీవు సంతోషాన్ని చూడలేవండి. నీ బిడ్డల జీవితంలో మీ బిడ్డలోని కన్నీరు నువ్వు తోడ్చలేవండి. ఈరోజు నీ బిడ్డలో కన్నీరు కారుస్తున్నారేమో, ఏంటి నా బ్రతుకు ఇలా అని. నీ కొడుకులు కన్నీరు కారుస్తున్నారేమో, ఏంది నా బ్రతుకు ఇలాగని. దాంతో కారణం తల్లిగా తండ్రిగా మీరే. ఓ తండ్రి, నీవు ఈరోజు క్షమాపణ పశ్చాత్తాపడాలి. రాబోయే రోజుల్లో నీ కుమార్తెలో నీ కొడుకుల జీవితంలో అద్భుత కార్యం నువ్వు చూడాలంటే, వారు అనుకున్న కోరిక నువ్వు దేవుడు తీర్చాలంటే, నీ బిడ్డల అనుకున్న కోరిక దేవుడు తీర్చాలంటే నీవు పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడితేనే తప్ప నీ కుమారుల జీవితంలో దేవుడు చేసే ఆ యొక్క ఆశ్చర్యకార్యాలను నువ్వు కళ్ళారా చూడలేవు. ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడే నీ బిడ్డల జీవితాల్లో ఒక మహాద్భుత కార్యాలను చూసి సంతోషించి ఎందుకు కన్ను మూయకూడదు? వారికి ఒక శాపంగా మారి తండ్రిగా నువ్వు కన్ను మూస్తే నీ బిడ్డల జీవితం ఏంటి? నీ కొడుకుల జీవితం ఏంటి? నోరు లేని పిల్లల జీవితం ఏంటి? వారేం తప్పు చేశారండి?